మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. అనుష్క గారు ఈ మధ్య అసలు కథల్ని అదే సినిమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపించట్లేదు, కథలు చాలా చూజీగా తీసుకుంటున్నారు అనిపిస్తుంది కదా. ఏ ఏ పాయింట్ నచ్చి అనుష్క గారు ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యి ఉంటారు? అదే అండి, లైక్ ద ఐడియా వాస్ టు మేక్ అ లేడీ సూపర్ స్టార్ ఫిల్మ్. ఒక యష్కి కేజీఎఫ్ ఎలాగో, సలార్ ప్రభాస్ గారికి ఎలాగో, పుష్ప అల్లు అర్జున్ గారికి ఎలాగో ఒక లేడీ సూపర్ స్టార్ ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది, దట్ వాస్ ద ఐడియా. అండ్ షీ వాస్ కన్విన్స్డ్ వెన్ క్రిష్ ప్రపోజ్డ్ దిస్ స్క్రిప్ట్. హీరో ఓరియంటెడ్గా కూడా నడపొచ్చాము. హీరో ఓరియంటెడ్ నడపచ్చు, బట్ అంటే మేము 2 వర్షన్స్ చూసాం సార్ డెవలప్ చేసినప్పుడు. అంటే వీ వర్ థింకింగ్ ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఎలా ఉంటుందని 2 చూస్తాను. బట్ వెన్ క్రిష్ ప్రపోజ్ అనుష్క, ఇట్ వాస్ టోటలీ న్యూ డైమెన్షన్, న్యూ ఫ్లేవర్. అండ్ ఇనిషియల్గా మేము హీరో ఓరియంటెడ్గానే డెవలప్ చేసినా కూడా ఒకసారి ఈ యాంగిల్ ఆలోచన స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ వాస్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. బికాస్ హీరో చేస్తే ఒక రొటీన్ అయిపోతుంది. అనుష్క గారు చేయడం వల్ల ఇట్ బ్రాట్ ఇన్ డిఫరెంట్ ఫ్లేవర్ ఆల్టుగెదర్. ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో ఒక చోట నాకు క్రిష్ గారు ఏదో కొత్తగా ఆయన కొత్తగా డిస్కవర్ చేసుకునే ప్రయత్నం ఏదో కనిపిస్తుంది, ఆయన టచ్ ఉంటూ కూడా అనిపించింది. మీరు బాగా అబ్జర్వ్ చేశారు కాబట్టి క్రిష్ గారిని, మీకేమైనా ఆ మార్పు కనిపించింది? అంటే నాట్ జస్ట్ ఘాటి అండి, క్రిష్ ఎవ్రీ ఫిలిం ఇట్ ఇస్ అ సర్ప్రైజ్. మీకు ఎవ్రీ ఫిలింలో ఆ ఎవల్యూషన్ కనిపిస్తుంది. హీఈస్ బికమింగ్ బెటర్, హీఈస్ డూయింగ్ సంథింగ్ బిగ్గర్ అండ్ బెటర్ అనేది మీరు ప్రతి సినిమా ట్రైలర్ చూసినప్పుడు తెలుస్తుంది మీకు. కృష్ణాని ఎదుర్కొన్నప్పుడు నేను ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు అబ్బో అనుకున్నాను. కంచి చూసినప్పుడు వాజ్ బ్లోన్ అవే, ఇంకా బాగా చేశాడు. సాత్కర్ని నాట్ జస్ట్ ట్రైలర్, సినిమా అయిన తర్వాత కూడా నేను బాలకృష్ణ గారు మేము అందరం యూఎస్ ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లోకి వచ్చాను, కృష్ణతో నేను చెప్తా ఉన్నాను నెక్స్ట్ అసలు ఏం చేస్తాము అంటే నాకు మైండ్కి అర్థం కావడం లేదు, వాట్ బిగ్గర్ వాట్ బెటర్ కెన్ వీ డూ అనేది. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ విత్ క్రిష్. శాతకర్ణి నాకు ఎందుకో ఒక రేర్ ఫీట్లో అనిపిస్తుంది. అంత పెద్ద కాన్వర్స్ ఉన్న సినిమాని చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా అంత క్వాలిటీతో ఫినిష్ చేయడం అంటే 100% క్రెడిట్ హ్యాస్ టు గో టు ఫస్ట్ బాలకృష్ణ గారు, సెకండ్ క్రిష్. బికాజ్ వాళ్ళ డెడికేషన్, వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే ప్రొడ్యూసర్ కెనాట్ డూ ఎనీథింగ్. బాలకృష్ణ గారు టైం చెప్తే టైంకి ఆన్ డాట్ ఈజ్ దేర్. అసలు దెర్ ఈస్ నెవర్ 1% డిస్టర్బెన్స్ ఇన్ ద స్కెడ్యూల్ బికాస్ ఆఫ్ ద హీరో. దాని తగ్గట్టుగా క్రిష్గా పెట్టే ఎఫర్ట్కి నథింగ్ కెన్ గో రాంగ్. సో చాలాసార్లు నేను బయట ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు మీరు చాలా ఫాస్ట్గా తీస్తారు, బాగా తీస్తారు, కంట్రోల్గా తీస్తారంటే ఇట్స్ ప్రాబ్లీ ఓన్లీ 5% ఆఫ్ వాట్ ఐ కాంట్రిబ్యూట్. ఇట్స్ బికాస్ ఆఫ్ క్రిష్, ఇట్స్ బికాస్ ద యాక్టర్స్ హూ కోఆపరేట్ దట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్. Unfortunately, I've always been in company of good actors who never troubled me. So I have to credit everything to them than take anything for myself. హీరోని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఉంటుంటుంది కదా, వాళ్ళని ప్యాంపరింగ్ చేస్తుండాలి. అంటే ఐ డోంట్ నో సార్, నా వరకు నాకు ఇప్పుడు దాకా ఎవరితో, నేను అఫ్కోర్స్ చాలా తక్కువ మంది హీరోస్తో చేశాను. నా వరకు లైక్ ఐ సెడ్ ఐ బీన్ ఫార్చునేట్, ఐ హావ్ వర్క్డ్ విత్ గుడ్ పీపుల్ ఓన్లీ సో ఫార్. మరి ముందు ఎలా ఉంటుందో చూడాలి.